1 minute. రికార్డింగ్ ఆన్ చేశారు కదా, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. టేబుల్ డిస్ప్లే కదా, ఓకే. సో వన్ మోర్ పాయింట్ కూడా ఉంటుంది, ఇంకో కాన్సెప్ట్. ఫస్ట్ దీనికన్నా ముందు డిస్కస్ చేయాలి మనం. టైప్స్ ఆఫ్ డేటా అంటే చూడండి, టైప్స్ ఆఫ్ డేటా. సెవెంత్ పాయింట్. టైప్స్ ఆఫ్ డేటా కంప్లీట్ చేయాలి ఫస్ట్, తర్వాత చెప్తాను టేబుల్ డిస్ప్లే. సో ఈ 2 కాన్సెప్ట్ మన టార్గెట్. ఈరోజు ఒక కాన్సెప్ట్ కంప్లీట్ చేద్దాము, రేపు మార్నింగ్ టేబుల్ డిస్ప్లే. ఓకే, చూద్దాం. సో ఫస్ట్ డేటా ఎలా ఉంటుంది ఎస్ఏపిలో, ఎటువంటి డేటాని మనం ఎస్ఏపిలో మ్యాప్ చేస్తాం అనేది ఒక షీట్ నేను ప్రిపేర్ చేస్తాం ఆల్రెడీ. సో ఈ షీట్ మొత్తం మీరు ప్రాపర్గా చదవాలి, నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే ఫైన్, 1 minute. ఓపెన్ చేయండి, చూడండి. సో టైప్స్ ఆఫ్ డేటా చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ మీకు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతుంది. ఈ షీట్ మొత్తం చదవాలి కంప్లీట్గా. సో ఎస్ఏపిలో మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఏంటి, ఎండ్ యూజర్ మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఏంటి, టోటల్గా క్లయింట్ ఇన్ఫర్మేషన్, క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ అదంతా కూడా క్లయింట్కి సంబంధించింది. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఫస్ట్ 2 lines చూడండి. ఫస్ట్ 2 lines, ఇన్ ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. ఇన్ S/4HANA వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఈ ఫస్ట్ 2 lines మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, S/4HANAలో డేటా ఎలా స్టోర్ అవుతుంది అని అడుగుతారు. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ఈ ఫస్ట్ 2 lines. In ECC version, data has been stored in rows wise in tables. Rows wise గా స్టోర్ అవుతుంది. In S/4HANA లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, S/4HANA వెర్షన్ లో డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్. కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది ఈసీసీలో, S/4HANAలో. ఈసీసీలో రోస్ వైజ్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇలా 2 types ఆఫ్ ది డేటా అనేది ఇలా 2 ways లో స్టోర్ అవుతుంది. ఈసీసీలో ఒక రకంగా ఉంటుంది, S/4HANAలో ఒక రకంగా. అంటే ఈసీసీలో రోస్ వైజ్ స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ వైజ్ డేటా అనేది స్టోర్ అవుతుంది. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ చూడండి. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది, రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S/4HANAలో కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. రోస్ అంటే మీనింగ్ ఏంటి, ఆ లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి అన్నమాట డేటా అనేది మూవ్ అవుతుంది. 1 lakh ట్రాన్సాక్షన్ చేశారు ఎస్ఏపిలో అంటే 1 lakh టైం రీడ్ అవ్వాలి. ఈసీసీ సర్వర్ స్లో ఉంటుందని చెప్తారు. ఎందువల్ల, డేటా రీడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి డేటా అనేది స్టోర్ అవుతుంది. 1 lakh ట్రాన్సాక్షన్స్ చేస్తే 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ కి 1 lakh టైమ్స్ రీడ్ అవ్వాలి, అందువల్ల టైం తీసుకుంటుంది. S/4HANA ఎలా స్టోర్ అవుతుంది డేటా అనేది, కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఇక్కడ 1 lakh ట్రాన్సాక్షన్స్ చేసిన 10 lakhs ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా రోస్ వైజ్ కాబట్టి చాలా ఫాస్ట్ గా డేటా అనేది రీడ్ అవుతుంది అన్నమాట. సో అందువల్ల S/4HANAని హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. డెమో సర్వర్ స్లో ఉంటుంది, కానీ
ప్రాజెక్ట్స్ లో యూజ్ చేసే సర్వర్ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది అనమాట. ఎనివే ఈసీసీ అనేది రోస్ వైజ్ స్టోర్ అవుతుంది, S4 HANA అనేది కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఇలా 2 టైప్స్ గా డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇది ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4 HANA అంటే ఈ పాయింట్ ఒకటి రేట్ చేయొచ్చు. క్లియర్ కదా? రైట్, అది ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుందో మీకు అర్థమైంది. తర్వాత ఎస్ఏపిలో డేటా అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపి? 3 టైప్స్ ఆఫ్ ది డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. 3 టైప్స్ ఉంటుంది డేటా అనేది. 3 టైప్స్. యాక్చువల్గా ఎస్ఏపిలో ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ ఎన్ని రకాలు ఉన్నాయి స్క్రీన్స్ అనేవి తెలుసా మీకు? ఎన్ని రకాల స్క్రీన్స్ ఉన్నాయి ఎస్ఏపిలో? 2 స్క్రీన్స్ సార్. 2 స్క్రీన్స్ ఉన్నాయి. వెరీ గుడ్. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎండ్ యూజర్ స్క్రీన్ అండ్ ఎస్పిఆర్ఓ స్క్రీన్. 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ అనేవి ఉన్నాయి. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అండ్ ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మీరు చేసే ఏ ట్రాన్సాక్షన్ అయినా అవ్వచ్చు, టిఆర్ జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేసే ట్రాన్సాక్షన్ ఏదైనా అవ్వచ్చు, టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో చేసే కాన్ఫిగరేషన్స్ మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. ఓకే, ఎనీవే సో ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా అవైలబుల్ ఉంటుంది? 3 టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. 3 టైప్స్ ఆఫ్ ది డేటా అవైలబుల్ ఉంటుంది. ఏంటా డేటా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా అండ్ ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా మనకు సంబంధం లేదు, అందువల్ల నేను మీకు టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ డేటా అని చెప్తున్నాను. ప్రోగ్రామింగ్ డేటా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? ABAP consultant. A fourth one, we are not responsible. Anyway, as per functional consultant ప్రకారం ఎలా ఉంటుంది డేటా అనేది? 3 టైప్స్ ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? డే టు డే ట్రాన్సాక్షన్స్. టిఆర్ జనరేట్ అవ్వదు. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్, ఇలా మెసేజెస్ వస్తుంటాయి. టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు అన్నమాట, ఫస్ట్ 2 కూడా. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్, టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది డేటాస్ అనేవి ఎస్ఏపిలో అవైలబుల్ ఉన్నాయి. ప్రోగ్రామింగ్ డేటా కూడా ఉంటుంది, బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? ABAP కన్సల్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. కిందకి రండి. ట్రాన్సాక్షనల్ డేటా చూపించండి. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి అసలు? వాట్ ఈస్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? డే టు డే ట్రాన్సాక్షన్. ఇన్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షన్స్ ఎవరు చేస్తారు? డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి ఎండ్ యూజర్ చేస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేస్తారు. జిఎల్ ఎంట్రీ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇలా ఉంటాయి అన్నమాట. వీటిని ఏమంటారంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. డే టు డే ట్రాన్సాక్షన్స్, దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ డేటా. మీరు ట్రాన్సాక్షనల్ డేటా చేశారు అంటే ట్రాన్సాక్షన్స్ చేశారు, టిఆర్ జనరేట్ అవ్వదు. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, 2 వాజ్ పోస్టెడ్, 10 వాజ్ పోస్టెడ్, అట్లా ప్రతి ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. పోస్ట్ చేసినట్లు ఒక మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది, అంతే. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే, నెక్స్ట్ వన్ ఏమైనా చూడండి. మాస్టర్ డేటా. మాస్టర్ డేటా కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే జరుగుతుంది. ఇన్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ క్రియేట్ ఎనీ మాస్టర్ డేటా. ఇట్ ఈస్ కాల్డ్ మాస్టర్ డేటా. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మాస్టర్స్ డేటా క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ జిఎల్ మాస్టర్ అంటారు. జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం కదా FS00లో, జిఎల్ మాస్టర్.
తర్వాత వెండర్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో వెండర్స్ క్రియేట్ చేస్తాం. వెండర్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్స్ అంటారు. ప్రతి కంపెనీకి కూడా రా మెటీరియల్ సప్లై చేస్తారు, వాళ్ళని వెండర్ అంటారు. వెండర్ మాస్టర్ డేటా అంటారు. తర్వాత కస్టమర్స్ ఉంటారు ప్రతి కంపెనీకి కూడా. సో కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం, దీన్ని కస్టమర్ మాస్టర్ అంటారు. తర్వాత ఎసెట్ క్రియేట్ చేస్తాం, ఎసెట్స్, సో ఎసెట్ మాస్టర్ అంటారు. సో ఇవన్నీ కూడా ఏంటి? మాస్టర్ డేటా. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇవన్నీ ఎసెట్ మాస్టర్, ఇదంతా కూడా మాస్టర్ డేటా. నెక్స్ట్ వన్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? SPRO screen. In the SPRO screen, we can do in SPRO screen, we will do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. ఏమైతే కాన్ఫిగరేషన్స్ చేస్తాం SPRO స్క్రీన్, టీ కోడ్ యూజ్ చేసినా కూడా అది కాన్ఫిగరేషన్ అయితే SPRO స్క్రీన్ కి సంబంధించింది. ఎండ్ యూజర్ స్క్రీన్ లోనే కాన్ఫిగరేషన్ సంబంధించిన టీ కోడ్ ఇస్తాం, బట్ దట్ పర్టికులర్ టీ కోడ్ బిలాంగ్స్ టు SPRO స్క్రీన్. సో కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ configurational data. In the SPRO screen, we can do any different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. ఇలా configurational data అంటారు. 3 types of data ఉంటుంది. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్. క్లియర్ కదా? అర్థమైందా? క్లియర్ అయ్యేంత వరకు? Yes sir, clear sir. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఏంటి? కంపెనీ కోడ్ క్రియేషన్, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, నెక్స్ట్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషనల్ డేటా అన్నమాట. డేటా ఎలా ఫ్లో అవుతుంది? డేటా ఫ్లో ఎలా ఫ్లో అవుతుంది? డేటా ఫ్లో చార్ట్ కింద కనిపిస్తుంది చూడండి. యాక్చువల్గా మనం ఎలా వర్క్ చేస్తున్నాము? ఫస్ట్ ప్రోగ్రామింగ్, SAP అనేది ఒక ప్రోగ్రామింగ్, SAP అనేది ఒక రోబో. ఆ ప్రోగ్రామ్ ఆల్రెడీ SAP అనేది ఒక ప్రోగ్రామ్ చేసేసి రెడీగా ఉంది మనకి. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని, ప్రోగ్రామ్ డేటాని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ చేస్తున్నాం. కాన్ఫిగరేషనల్ డేటా అంటే మనం ప్రోగ్రామ్ ని బేస్ గా SAP అనే ప్రోగ్రామ్ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతాం. లాగిన్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటా అనేది మనము క్రియేట్ చేస్తాం. Based on the configurational data, we will create the master data. GL account, vendor, customer, ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. కాన్ఫిగరేషనల్ డేటా ఫస్ట్ ఏం చేస్తాం? SPRO స్క్రీన్ లో కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాం. ప్రోగ్రామ్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటేనే ప్రోగ్రామింగ్ డేటా, SAP అనేది ఒక ప్రోగ్రామింగ్. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఫస్ట్ స్టెప్ మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, కాన్ఫిగరేషన్స్. GL గ్రూప్స్ క్రియేట్ చేస్తాం, కాన్ఫిగరేషన్స్. సో వీటిని బేస్ గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. GL మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటాని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్ చేస్తాం. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీకు మాస్టర్ డేటా ఉండాలి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ ఈజ్ ఏ GL అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఈజ్ ఏ GL అకౌంట్. సో ఈ GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తున్నామో అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. కాబట్టి డేటా ఫ్లో చార్ట్ ఇన్ SAP. డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది? ప్రోగ్రామింగ్ ని బేస్ గా చేసుకుని SAP ఈజ్ ఏ వన్ కైండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. SAP ఈజ్ ఏ రోబో. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని మనం కమాండ్స్ ఇస్తాం. బేస్డ్ ఆన్ ది programming data, we will do the different types of the configurations based on the client requirement. మీరు ఏది చేసినా సరే మీ క్లయింట్ కే చేస్తారు. క్లయింట్ అనేవాడు సుపీరియర్. Based on the programming data, we will do the different types of the configurations based on the client requirement. సో కాన్ఫిగరేషనల్ డేటా అనేది జనరేట్ చేస్తాం. కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషనల్ డేటా.
కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత మాత్రమే మనం మాస్టర్ డేటాని క్రియేట్ చేయగలం. జిఎల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, ఎసెట్ మాస్టర్. సో మాస్టర్ డేటాని బేస్ గా చేసి మనం ట్రాన్సాక్షన్స్ చేస్తాం, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, ఏదైనా ఒకటి. సో ఇది టోటల్ గా ఫ్లో అన్నమాట. క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా? టైప్స్ ఆఫ్ ది డేటా, హౌ మెనీ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. క్లియరా కాదా? క్లియరా కాదా? Yes, sir. Yes, sir. ఇవి టోటల్ గా ఇవి టైప్స్ ఆఫ్ ది డేటా అంటారు. ఎస్ఏపిలో ఈ 3 టైప్స్ ఆఫ్ ది డేటా అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. ఎండ్ యూజర్ స్క్రీన్ లో మనకి టిఆర్ జనరేట్ అవుతుందా? పైకి వెళ్ళండి తర్వాత. అవ్వదు sir. సార్ అవ్వదు. కాన్ఫిగరేషనల్ డేటా చేసాం, టిఆర్ జనరేట్ అవుతుందా? Yes, sir. అవుతుంది సార్. Yes. టిఆర్ అనేది జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది డేటా అనేది ఎస్ఏపిలో అవైలబుల్ ఉంటుంది. బట్ ప్రోగ్రామింగ్ డేటా ఆల్సో అవైలబుల్, బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. సో ఇది మొత్తం చదవండి. నేను టైప్ చేశాను, ఒక ఫార్మేట్ లో ఇస్తున్నాను మీకు. చాలా మంది మళ్ళీ టైప్ చేసుకోరు, నోట్స్ ప్రిపేర్ చేసుకోరు, టైం లేదంటారు. సో నేను ప్రాపర్ గా మీకు తయారు చేసి ఇచ్చాను. ఇది మొత్తం నేను టైప్ చేస్తూ 1 by 1 చెప్పాలంటే 1 hour పడుతుంది. సో ఫాస్ట్ గా మీకు ఈజీగా అర్థమవుతుంది, మీకు టైం సేవ్ అవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది. సో ఇది మొత్తం చదవాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ ఇదంతా, ఇది లేకుండా మనం ఏం చేయలేము ముందుకు వెళ్ళి. డెప్త్ నాలెడ్జ్ అనమాట. సో ఇది ఇలా డేటా అనేది ఉంటుంది అనమాట. ఇది సింపుల్ గా, అంటే కొన్ని లెంతీ కాన్సెప్ట్స్ ఉన్నాయి, కొన్ని సింపుల్ గా కంప్లీట్ చేసే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఓకే, ఇది డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి. నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ చూడండి ఏముందో. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో టోటల్ గా ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? There are 3 types of the configurations in SAP. 3 types ఉంటాయి configurations అనేవి. Customized configurations, client specific configurations, copying configurations. 3 types ఉన్నాయి total గా. Customized configurations, client specific configurations, copying configurations. ఇలా 3 types of the configurations అనేవి SAP లో అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్, కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? కిందకి వెళ్ళండి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అరౌండ్ 70% ఉంటుంది. 70% మనం కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్ చేస్తాం. కస్టమైజ్డ్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ అంటే మన క్లయింట్ కి సంబంధించినవి. మన కింద క్లయింట్ అంటే అది వేరు, మళ్ళీ మీరు ఇది క్లయింట్ అనుకోకండి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ వీ విల్ కాన్ఫిగర్ ది కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. మీరు ఎస్ఏపిలో కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఎట్లా చేస్తారు? ఇది డెమో కాబట్టి మనం ఏదో తీసుకుని వెళ్ళిపోతున్నాం. ప్రాజెక్ట్ లోకి వెళ్తే బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. 70% బ్లూ ప్రింట్ లో ఏముందో అదే చేస్తారు. దీన్ని కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. కాన్ఫిగరేషన్స్ ఎందుకు చేస్తున్నాం ఎస్ఐపిలో? క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. దాని పర్పస్ మనం ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తున్నాం. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, కంపెనీ కోడ్ క్రియేషన్, కంపెనీ క్రియేషన్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేషన్, వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఎనీ టైప్ ఆఫ్ వర్క్, దీన్ని ఏమంటారు? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. క్లయింట్ మనకి కస్టమర్ అనమాట. క్లయింట్ అనేవాడంటే వన్ కైండ్ ఆఫ్ ది కస్టమరే అనుకుందాం, బట్ కస్టమర్ అనకూడదు క్లయింట్ ని. బట్ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ పాయింట్ ఆఫ్ లో దీన్ని కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఇది ఫస్ట్ వన్, 70% ఉంటుంది అనమాట కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్. అంటే ఎస్ఏపిలో ఉండవు, అంటే క్లయింట్ డేటా అంతా కూడా ఎస్ఏపిలోకి మ్యాప్ చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. సెకండ్ వన్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. క్లయింట్ అంటే ఏంటి? మీరు ఎస్ఏపి లాగిన్ చేసినప్పుడు క్లయింట్ నంబర్ అని ఉంటుంది చూడండి. క్లయింట్ నంబర్ ఎస్ఏపి ఓపెన్ చేయండి, వెళ్ళండి ఒకసారి. ఓపెన్ చేయదు, జస్ట్ లాగిన్ ప్యాడ్ వరకు వెళ్ళండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాం కదా,
వెయిట్ వెయిట్ పైన చూడండి, క్లయింట్ నెంబర్ ఉందా? 800 అనేది క్లయింట్ నంబర్ అంటారు దీన్ని, అంటే ఆ వెర్షన్ అన్నమాట. సో ఈ క్లయింట్ అనేది 800 యూజ్ చేస్తున్నాం. మీరు కోర్స్ అయిన వెంటనే 800 అనేది ఇంక వదిలేయాలి మీరు. ఎందువల్లంటే 800 ఈజ్ ద ఎడ్యుకేషనల్ మాడ్యూల్, గుర్తుపెట్టుకోండి. ఈసీసీలో 800 ఈజ్ ద ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అంటారు దీన్ని. 800 ఈజ్ ద ఎడ్యుకేషనల్ మాడ్యూల్. సార్ వాళ్ళు డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు క్లయింట్ నెంబర్ ఎంత అడిగితే మనం ఏం చెప్పాలి సార్? చెప్తాను నెక్స్ట్ క్లాస్లో వస్తే. మీకు ఎలా ఉంటాయండి అక్కడ 100, 200, 300 అలా ఉంటాయండి. అవి కూడా చెప్తాను నెక్స్ట్ క్లాస్లో యాడ్ అవుతాయండి పాయింట్స్. ఓకే 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 సార్. ఇది 800 అండి. ఒకటి మీరు యాక్చువల్గా కంపెనీస్లో యూజ్ చేసే సర్వర్ ఇది ఈక్వల్గా ఉంటుంది, ఓన్లీ నంబరే చేంజ్ అవుతుంది. ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అనేది ఈ ఒక్క నంబర్ చేంజ్ అవుతుంది, రిమైనింగ్ 100% యాక్టివ్గా ఉంటుంది. సర్వర్ ఏమీ చేంజ్ అవ్వదు, క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందో సేమ్ మీకు అక్కడ కూడా అలాగే ఉంటుంది. మీకు ఎక్కడ కూడా ఈ సర్వర్ అనేది చేంజ్ అవ్వదు, నెంబర్ ఒకటే చేంజ్ అవుతుంది. డెమో సర్వర్స్ అన్ని 800 అనే సిరీస్ అసైన్ చేశారు. సో డెమో సర్వర్స్ కి 800 ఉంటుంది. కంపెనీలోకి వెళ్ళారండి 100, 200 అలా ఉంటుంది. ఆ సర్వర్ అయినా ఈ సర్వర్ అయినా ప్రాసెస్ అంతా, కాన్ఫిగరేషన్ స్టెప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ టు సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. క్లియర్ కదా? ఎస్ సార్, మాది 700 అని వస్తుంది సార్. మా ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను 700 వస్తుంది. అట్లా ఒక్కొక్క నంబర్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు తీసుకున్న లైసెన్స్ ని బేస్ గా చేసుకుని ఉంటుంది. 800 అనేది ఇది స్టాండర్డ్, ఇది డెమో వెర్షన్. బయటికి వెళ్ళారనుకోండి, ఎగ్జాంపుల్ ఒక్కొక్క స్క్రీన్ కి ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు 700 చెప్పారు. 700 అంటే ఏంటి? యాక్చువల్ గా ఎండ్ యూజర్ కి సంబంధించింది. ఆయన ఎండ్ యూజర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి క్లయింట్ 700 ఇస్తారు వాళ్ళకి. డెవలప్మెంట్ సర్వర్ లో 3 పార్ట్స్ ఉంటాయి. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో 2 ఉంటాయి. ప్రొడక్షన్ సర్వర్ లో ఒక నంబర్ ఉంటుంది. ప్రతిదానికి ఒక నంబర్ ఉంటుంది. అది 1 or 2 days లో మీకు ఆ క్లాస్ కూడా యాడ్ అవుతుంది. సర్వర్స్ గురించి అది సపరేట్ గా చెప్తాను. బట్ ఈ సర్వర్, మీరు వర్క్ చేసే సర్వర్, బోత్ ఆర్ సేమ్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్. క్లియర్ కదా? రైట్, వెళ్ళండి. ఆ సెషన్ మళ్ళీ వేరే చోటుకి వెళ్ళిపోతాం మనం, అక్కడికి వెళ్ళండి. సో ఇదే పాయింట్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కస్టమైజింగ్ కాన్ఫిగరేషన్ 70% అన్నమాట. It depends on the client requirement. Based on the blueprint, we will configure the customized configurations. Client యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. సెకండ్ వన్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. క్లయింట్ స్పెసిఫిక్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు క్లయింట్ స్పెసిఫిక్ అంటే ఏంటి? క్లయింట్ నెంబర్ 800 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 700 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అక్కడ ఎలా ఉంటుంది? స్టాండర్డ్ గా కొన్ని ఉంటాయి, వాటిని మనం ఉపయోగిస్తాం. వీటిని క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. 15% స్టాండర్డే తీసుకుంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. డాక్యుమెంట్ టైప్ ఉంది, ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకున్నాం, స్టాండర్డే కదా. నెక్స్ట్ డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం, స్టాండర్డే కదా. డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ పేమెంట్, డిఆర్ ఉంటుంది. ఇంకా డిఆర్ యాక్చువల్ లేదా, డిఆర్ డిఏ కాదు, డిఆర్ మార్చున్నది, డిఆర్ కాదు, డిజెడ్. డిఆర్ తర్వాత డిజెడ్ అది. అంటే డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. అంటే ఏంటి? ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ అంటే క్లయింట్ స్పెసిఫిక్. ఎస్ఏపి క్లయింట్ నెంబర్ 100 యూజ్ చేస్తున్నారు మీ కంపెనీలో, దాన్ని బేస్ గా చేసుకుని చేస్తాం అనమాట. డిఆర్ డిజెడ్, కేఆర్ వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ వెండార్ పేమెంట్, ఏఏ ఎసెట్ అకౌంటింగ్. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. ఇవన్నీ ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్. లేదు అంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ యూజ్ చేస్తున్నారు, దీన్ని క్లయింట్ స్పెసిఫిక్ అంటారు. లేదు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, మనం యాక్చువల్గా ఏం తీసుకుంటాము? V3ని కాపీ చేసాం. అలా కాకుండా V3ని కూడా ఉపయోగించుకోవచ్చు మీరు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేశాం కదా గ్లోబల్ సెట్టింగ్స్ లో. సో V3 ఇస్ ద స్టాండర్డ్. ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం V3 తీసుకుంటాము. April 1 నుండి March 31 కి ఎండ్ అవుతుంది మన ఫైనాన్షియల్ ఇయర్. సో మీరు V3ని కాపీ చేసాం. లేదు V3 స్టాండర్డ్ గా యూజ్ చేస్తారా? చేసుకోవచ్చు. ఫారెన్ కంట్రీస్ కి K4 వెర్షన్ ఉపయోగిస్తారు, వేరియంట్ ఉపయోగిస్తారు. K4ని కాపీ చేసుకుంటారా లేదంటే ఉన్న స్టాండర్డ్ ఉపయోగించుకుంటారా?
తర్వాత లెడ్జర్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ చెప్పాను. లెడ్జర్ అంటే ఏంటి? 0L అంటే ఏంటి? IAS, ఇండియన్ అకౌంటింగ్ స్టాండింగ్ ప్రిన్సిపల్, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్, IAS. లీడింగ్ లెడ్జర్, లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇవన్నీ స్టాండర్డ్. అంటే ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఏమైతే డిఫైన్ చేసి ఉన్నాయో వాటిని మనం యూజ్ చేసుకుంటాం. వీటిని ఏమంటారు? స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్, లేదంటే క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ లేదంటే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? స్టాండర్డ్ మీకు సర్వర్ ఓపెన్ చేసి చూపించాలి అవసరం లేదు. తెలుసా మీకు ఎస్ఏ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది? V3 ఇవన్నీ తెలుసా మీకు? సర్వర్ ఓపెన్ చేద్దామా? ఎస్ఏ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? తెలుసు సార్. తెలుసు. డాక్యుమెంట్ డాక్యుమెంట్ ఫైండ్ అవుట్ చేయకపోతే కనుక చెప్తాం. మీకు తెలుసు కదా కేఆర్ డాక్యుమెంట్ ఇవన్నీ ఎక్కడ ఉంటుంది? OBS7 లో మనం చెక్ ఉన్నాయి. ఇవన్నీ స్టాండర్డ్ OBS7 లో. ఈ V3 వేరియంట్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? AT కోడ్ లో ఉన్నాయి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? వేరియంట్ మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 ట్రాన్సాక్షన్ కోడ్ లో చెప్పాను. సో ఇవన్నీ స్టాండర్డ్ అన్నమాట. 0L లీడింగ్ లెడ్జర్ స్టాండర్డ్. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ we will create the నాన్ లీడింగ్ లెడ్జర్. ఇది స్టాండర్డ్. కాపీ చేస్తే వాటిని కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఎందుకంటే కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్స్. కాపీయింగ్ థింగ్స్ అంటే ఏంటి? ఎస్ఏపిలో ఉన్న స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ని కాపీ చేసి మనం చేంజెస్ చేసుకుంటాం. దీన్ని కాపీయింగ్ థింగ్స్ అంటారు. 15% ఇవి కూడా, అంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్. మీరు మూవ్ చేస్తే నేను చదవలేను కదా, పైకి వెళ్ళండి. It is nothing but whatever things we are copied from the standard configurations. Standard configurations ని మనం ఏమైతే కాపీ చేస్తాం వాటిని కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ V3 వేరియంట్ ని కాపీ చేసి ఓన్ గా ఒక వేరియంట్ ని క్రియేట్ చేసాం. దిస్ ఇస్ కాల్డ్ కాపీయింగ్ కాన్ఫిగరేషన్. ఇంకా ఏమేం చేసాము? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కాకుండా, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కాకుండా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 చూపించాను సార్. నేను చెప్పే లైన్ సెలెక్ట్ చేస్తే క్లారిటీగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, సెలెక్ట్ చేయండి ఆ లైన్ మొత్తం అట్లా. అది నారాజ్ గారు, మీరు ఎక్స్టర్నల్ మౌస్, ఎక్స్టర్నల్ కీబోర్డ్ తీసుకోవాలి. 300 or 500 లో వస్తుంది. SAP కాన్ఫిగరేషన్ చేసేవాళ్ళు ల్యాప్టాప్ కీప్యాడ్ యూజ్ చేయకండి, టచ్ ప్యాడ్ యూజ్ చేయకండి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మీకు 3 months లో టచ్ ప్యాడ్ అనేది డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ మీరు రీప్లేస్ చేయించాలనుకుంటే మీ ల్యాప్టాప్ కి చాలా కాస్ట్ ఉంటుంది. బట్ ఒరిజినల్ దొరకదు మార్కెట్లో, డూప్లికేటే దొరుకుతుంది మాక్సిమం. సో టచ్ ప్యాడ్ అనేది డ్యామేజ్ అవుతుంది, ల్యాప్టాప్ కలర్స్ చేంజ్ అయిపోతుంది. అలాగే కీబోర్డ్ కూడా చేంజ్ అవ్వచ్చు. కాబట్టి ఎక్స్టర్నల్ కీబోర్డ్, ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయండి. 300 or 500 మాక్సిమం. ఒక మౌస్ 100 రూపీస్ ఉంటుంది, 100 or 150. కీబోర్డ్ ఒక 300, 400 మాక్సిమం. 500 లో వచ్చేస్తాయి మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసిన. సో ఒకవేళ ఇవైతే మాక్సిమం 99% ఏమీ పాడవు. ల్యాప్టాప్ యూజ్ చేయకండి. ల్యాప్టాప్ లో ఉన్న కీబోర్డ్ అండ్ టచ్ ప్యాడ్ యూజ్ చేస్తే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పర్చేస్ చేయండి. 500 రూపీస్ ఏముంది. ఇంకోటి కంఫర్టబుల్ గా ఉంటుంది, వర్క్ కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది మీకు. ఎనీవే చూడండి, కాపీయింగ్ థింగ్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ థింగ్స్ వీఆర్ కాపీడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. V3 వేరియంట్ ని కాపీ చేసి మనం కొత్త వేరియంట్ ని ఇచ్చాం OB29 లో. కాపీయింగ్ థింగ్స్ అంటారు. అట్లాగే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కాపీ చేసి మనం నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాం. అలాగే లీడింగ్ లెడ్జర్ ని బేస్ గా చేసుకుని నాన్ లీడింగ్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. వీటిని కూడా ఏమంటారు? కాపీయింగ్ థింగ్స్ అంటారు. అంటే కాపీ చేసుకుంటాం, వీటిని కాపీయింగ్ థింగ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 ఉన్నాయి కదా, 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ అనేవి మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏమి అడగరు, బట్ అడగకపోవచ్చు. జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్ చెప్తున్నాను నేను. క్లియర్ కదా? నెక్స్ట్ కిందకి రండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ SAP? మెసేజెస్ వస్తుంది మనకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ అనేవి వస్తుంటాయి. There are 4 types of the messages in SAP. 4 types ఉంటాయి. గ్రీన్ మెసేజ్, yellow మెసేజ్, రెడ్ మెసేజ్ అండ్ బ్లూ మెసేజ్.
గ్రీన్ మెసేజ్, రెడ్ మెసేజ్, ఎల్లో మెసేజ్ అండ్ బ్లూ మెసేజ్. 3 టైప్స్ ఆఫ్ ది మెసేజ్ వస్తుంది. గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయిపోతుంది గ్రీన్ మెసేజ్ వస్తే కనుక. ఇట్ మీన్స్ యువర్ కాన్ఫిగరేషన్ ఆర్ యాక్టివిటీ వాస్ సక్సెస్ఫుల్. మీరు చేసిన కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, మీరు చేసిన యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్లు. మీరు వెండార్ క్రియేట్ చేశారు, గ్రీన్ మెసేజ్ వచ్చింది అంటే కరెక్ట్ అని. వెండార్ పోస్టింగ్ చేశారు, గ్రీన్ మెసేజ్ వస్తుంది, కరెక్ట్ గా చేశారని. జిఎల్ పోస్టింగ్, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేశారు, గ్రీన్ మెసేజ్ ఫామ్ అయింది లాస్ట్ ఎండింగ్ లో గ్రీన్ మెసేజ్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? యువర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్, యువర్ యాక్టివిటీ వాస్ సక్సెస్ఫుల్ అని అర్థం. గ్రీన్ మెసేజ్. సెకండ్ వన్ ఎల్లో మెసేజ్. ఎల్లో మెసేజ్ అంటే లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యు కెన్ అగ్రీ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఐఎమ్ సారీ. గ్రీన్ మెసేజ్ వల్ల ఏమీ పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, అసలు 99% ఎఫెక్ట్ ఉండదు. సో గ్రీన్ మెసేజ్ వచ్చినప్పుడు ఏం చేయొచ్చు? జస్ట్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం అనమాట. దీని ఎల్లో మెసేజ్ ఆన్సర్. దీని ఎల్లో మెసేజ్ అంటారు. ఎల్లో మెసేజ్ అంటే ఏంటి? దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు, జస్ట్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. మీరు రీటైన్ ఎండింగ్స్ క్రియేట్ చేశారు OB53లో, అక్కడ ఒక గ్రీన్ మెసేజ్ ఎల్లో మెసేజ్ వస్తుంది. ఎందువల్ల? రీటైన్ ఎండింగ్స్ అంటే బ్యాలెన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు జీమెయిల్ అకౌంట్ అనేది డమ్మీ మెయిల్ ఇస్తాం, డమ్మీ అకౌంట్ ఇస్తాం. అక్కడ మీరు GL అకౌంట్ క్రియేట్ చేయలేదు. రీటైన్ ఎండింగ్స్ ఇస్ నథింగ్ బట్ వెహికల్. బ్యాలెన్స్ ని, క్లోజింగ్ బ్యాలెన్స్ ని ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేస్తుంది, లేదంటే మూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ వెహికల్. మరి ఇక్కడ ఏమవుతుంది? మూవ్ చేస్తాం, కానీ GL అకౌంట్ నంబర్ ఇస్తాం, అదొక డమ్మీ GL అకౌంట్ నంబర్ ఇస్తాం. అందువల్ల ఏంటంటే మనకి ఎల్లో మెసేజ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం, OB37 ట్రాన్సాక్షన్ కోడ్, అక్కడ కూడా ఎల్లో మెసేజ్ వస్తుంది. ఎల్లో మెసేజ్ వస్తే జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి, TR జనరేట్ అయ్యేంత వరకు, లేదంటే డేటా సేవ్ అయ్యేంత వరకు ఎంటర్ చేస్తాం. ఓకేనా? సో ఎల్లో మెసేజ్ అంటే అదనమాట. క్లియర్ కదా? నెక్స్ట్ రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్, wrong configurations. We can go and recheck the configurations. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఎర్రర్స్ వస్తుంది, చాలా రకాల ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని ఏమంటారు? ఎర్రర్ మెసేజ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్స్. మీరు ప్రాపర్ గా కాన్ఫిగరేషన్స్ చేయలేదు, గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్స్ అని అర్థం. మీరు ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు, ఎర్రర్ ఫామ్ అయింది, ఏం చేస్తారు? ఎర్రర్ ఫామ్ అయితే టికెట్ రైజ్ చేస్తాం సార్. వెరీ గుడ్, టికెట్ రైజ్ చేస్తారు. అది ఓకే. నెక్స్ట్ బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అనేది మాక్సిమం కనిపించదు, క్రిందకి రండి. బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. మనకి యాక్చువల్గా సిమ్యులేట్ చేసిన తర్వాత ఏమవుతుంది? డాక్యుమెంట్ అనేది బ్లాక్ లైన్స్ లో ఉంటాయి, లైన్ ఐటమ్స్. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, లైన్ ఐటమ్ 3 ఇవన్నీ బ్లాక్ కలర్ లో ఉంటాయి. కానీ అలా కాకుండా బ్లూ లైన్ లో ఉన్నాయి అనుకోండి, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ చేసినట్లు అనమాట. సో దీన్ని ఏమంటారు? బ్లూ మెసేజ్ అంటారు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అనే చోట మనకి ఎర్రర్ అనేది కనిపిస్తుంటది. అదేం ఎర్రర్ కూడా కాదు, జస్ట్ మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్ ఇవ్వకపోతే కనుక మీకు ఇట్లా మెసేజ్ అనేది బ్లూ మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ ఒక మెసేజ్ వస్తుంది, చూసారా? అది ఇట్లా టోటల్ గా 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేస్తారు. క్లియర్ కదా? అర్థమైందా ఇంతవరకు మెసేజెస్ గురించి? ఇంటర్వ్యూలో మిమ్మల్ని డిస్కస్ చేయరు, జస్ట్ మీకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 800 క్లయింట్ లో చేస్తున్నారు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. మీ జాబ్ లోకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మీరు క్లయింట్ నంబర్ ఎంత అని అడిగారు అనుకోండి, మీరు 800 అని చెప్తే మీరు ఇంకంతే, ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఎందువల్ల? ఎక్కడో నేర్చుకుని వచ్చారు ఈయన, ఎక్స్పీరియన్స్ కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ అనుకుంటారు. ఓన్లీ ఎడ్యుకేషనల్ మాడ్యూల్ కాబట్టి మీరు ఇంక ఎడ్యుకేషనల్ మాడ్యూల్ కాబట్టి ఇంక ఇది డిస్కస్ చేయకూడదు. తర్వాత మీ క్లయింట్ నెంబర్ ఎంత 800, 200, 600 అలా చెప్పాలి.
ఓన్లీ ట్రైనింగ్ లో మాత్రమే 800 ఉపయోగిస్తాం. 800 అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ప్రాక్టీస్ పర్పస్. 800 అనేది ప్రాక్టీస్ పర్పస్. మీరు కోర్సులో జాయిన్ అయ్యారు, 800 ఉపయోగించి కాన్ఫిగరేషన్ చేస్తున్నారు. మరి రేపు జాబ్ లోకి వెళ్తారు, లైఫ్ లాంగ్ పర్చేస్ చేస్తారు. సర్వర్ అనేది 3 months తీసుకున్నారు, మళ్ళీ మహా అయితే ఇంకొక 3 months తీసుకుంటారు. లైఫ్ లాంగ్ మనం పర్చేస్ చేయాలా? అవసరం ఉందా? నో. ఎందువల్ల? కంపెనీ వాళ్ళు మీకు శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. మీరు ఎస్ఏపి అనేది లైఫ్ లాంగ్ కోర్సు, లైఫ్ లాంగ్ లెర్నింగ్. సో ఈ రోజు మీరు ఎస్ఏపి సర్వర్ తీసుకున్నారు, ఒక 6 months యూజ్ చేశారు, తర్వాత జాబ్ వచ్చేసింది, తర్వాత మీరు సర్వర్ కొనాల్సిన అవసరం ఉండదు. ఎందువల్ల? శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు మీకు. శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఇస్తారనమాట. సో ఈ శాండ్ బాక్స్ సర్వర్ లో మీరు కాన్ఫిగరేషన్స్ చేసుకుంటారు. ఫస్ట్ సక్సెస్ అయిందనుకోండి, అప్పుడు మీకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన యాక్సెస్ ని బేస్ గా చేసుకుని ఆ సర్వర్స్ లో కాన్ఫిగరేషన్ అనేది చేసుకుంటారు. ఇక్కడ ప్రాక్టీస్ పర్పస్ 800 ఉపయోగిస్తే, కంపెనీస్ లో శాండ్ బాక్స్ సర్వర్ ఉపయోగిస్తారు. ఇంటర్వ్యూలో అడుగుతారు మిమ్మల్ని, మీరు ఏ సర్వర్ ఉపయోగిస్తున్నారు ప్రాక్టీస్ పర్పస్? ఫస్ట్ ఎందులో చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తాం. ఓకేనా? శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్. ట్రయల్ పర్పస్ ఉపయోగపడుతుంది ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీ మంత్ మీరు సాఫ్ట్వేర్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు, మంత్లీ ఆర్ క్వార్టర్లీ ఆఫర్లీ. ఎలా ఉంటుంది? ఓన్లీ ఎలా ఉంటుంది మీకు? యాక్చువల్గా శాండ్ బాక్స్ సర్వర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఆర్ ట్రయల్ పర్పస్ in the real time projects. First we will implement the any type of configurations on the sandbox server. Sandbox server లో మీరు ఏదైనా ఒక కాన్ఫిగరేషన్ చేయాలి, చెక్ చేయాలి అవుట్పుట్ ఎలా వస్తుందా లేదనేది. సో ఎక్కడ చేస్తారు? ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ లో సక్సెస్ అయితే కనుక నెక్స్ట్ మీకు ఇచ్చిన యాక్సెస్ లో చేస్తారు. క్లియర్? అర్థమైందా? Once all the configurations are correct or successful, then we will implement on the development server on the real time. క్లియర్ కదా? అర్థమైందా మీకు లేదా ఈ పాయింట్? ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తారు ఏదైనా సరే ప్రాక్టీస్ అనేది. సో శాండ్ బాక్స్ సర్వర్ లో కనుక ఇంప్లిమెంట్ అయితే మీకు కంపెనీ వాళ్ళు అసైన్ చేసినటువంటి సర్వర్ లో చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ శాండ్ బాక్స్ సర్వర్. ఇంటర్వ్యూలు అడిగారు అనుకోండి, ఫస్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? శాండ్ బాక్స్ సర్వర్ ఇచ్చారు, శాండ్ బాక్స్ సర్వర్ లో చేస్తాము, శాండ్ బాక్స్ సర్వర్ లో సక్సెస్ అయితే కనుక అప్పుడు నెక్స్ట్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన సర్వర్ లో చేస్తామని చెప్పాలి. క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. నెక్స్ట్ కిందకి వెళ్ళండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉన్నారు? 2 types ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఉంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉన్నారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. 2 types ఆఫ్ ది కన్సల్టెంట్స్ అనే వాళ్ళు ఎస్ఏపిలో అవైలబుల్ ఉంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. హూ ఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే హూ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్. కిందకి వెళ్ళండి, మూవ్ చేయండి. ఎఫ్ఐ కన్సల్టెంట్ మీన్స్, ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, వీళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. అదర్ దాన్ అబాప్ కన్సల్టెంట్, ఆల్ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. అబాప్ కన్సల్టెంట్ కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనే అంటారు. అబాప్ కన్సల్టెంట్ కాకుండా మిగిలిన వాళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాడు ట్రాన్సాక్షనల్ డేటాకి రెస్పాన్సిబుల్, మాస్టర్ డేటాకి రెస్పాన్సిబుల్, కాన్ఫిగరేషనల్ డేటాకి రెస్పాన్సిబుల్. ఈ 3 types ఆఫ్ డేటాకి ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు రెస్పాన్సిబుల్. వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. ఇలా ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇలా ఉంటారనమాట. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం, పిపి, ఎస్డి కన్సల్టెంట్, వీళ్ళందరిని ఏమంటారు? ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. అంటే కోడింగ్ లాంగ్వేజ్ కానీ లేదంటే
కొన్ని ప్రోగ్రామింగ్ లెవెల్లో ఎటువంటి నాలెడ్జ్ అనేది అవసరం ఉండదు, డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. కానీ కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి ఎబాప్ కోడింగ్ లెవెల్లో అప్డేట్ అవుతాయి. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ ఎబాప్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది మనం చేసేవి. ఎనీవే కన్సల్టెంట్ అంటే ఎవరు? ఫంక్షనల్ కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా కన్సల్టెంట్స్ అంటారు. అదర్ దాన్ ఎబాప్ కన్సల్టెంట్, ఎబాప్ కన్సల్టెంట్ కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఏ డేటాకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. ఇలా 3 టైప్స్ ఆఫ్ డేటాకి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్, హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్? టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ ఎబాప్ కన్సల్టెంట్స్. ఎబాప్ అంటే అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటారు. ఎబాప్ అంటే టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ ఎబాప్ కన్సల్టెంట్. ఈసీసీలో ఎబాప్ కన్సల్టెంట్ అంటారు. S4 హనాలో UI5 ఫ్యూరీ డెవలపర్స్ అంటారు వీళ్ళని. UI5 ఫ్యూరీ డెవలపర్స్ అంటారు ఎబాప్ కన్సల్టెంట్ ని. ఫ్యూరీ డెవలపర్స్ అంటారు. ABAP consultant will write a program and they will take care of the programming related tasks. SAP లో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా 3 టైప్స్ ఆఫ్ ది డేటా ఉంటుంది. ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాకి ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ప్రోగ్రామింగ్ డేటా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? ABAP కన్సల్టెంట్. ABAP కన్సల్టెంట్ అనేవాడు ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. ప్రోగ్రామింగ్ డేటాకి. ఓకేనా? క్లియరా? సో ప్రోగ్రామింగ్ డేటాకి టెక్నికల్ కన్సల్టెంట్ అనేవాడు రెస్పాన్సిబుల్ అనమాట. దిస్ టెక్నికల్ కన్సల్టెంట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ సంబంధించి ఏది చేసినా సరే ఈ టెక్నికల్ కన్సల్టెంట్ అనేవాడు రెస్పాన్సిబుల్ అనమాట. అది క్రిందికి వెళ్ళండి, ఇంకేమైనా ఉందా? ఇది. సో 3 టైప్స్ ఆఫ్ డేటాస్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ డేటా టైప్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డేటా టైప్స్: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. Transactional data, TR not generated. Master data, TR not generated. TR only for the configurational data. Configurational data, TR only for configurational data. Configurational data ఎక్కడ చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాము. SPRO స్క్రీన్ లో చేసే యాక్టివిటీస్ కి మాత్రమే TR జనరేట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటాకి TR జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాకి TR జనరేట్ అవ్వదు, ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది. మాస్టర్ డేటా TR నాట్ జనరేటెడ్. ఇంపార్టెంట్. ఈసీసీ వెర్షన్ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S4 HANA కాలమ్స్ వైజ్ స్టోర్ అవుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, శాండ్ బాక్స్ సర్వర్ గురించి చెప్పాను, అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పిన వాటిలో శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఇంపార్టెంట్. మీరు ఏ సర్వర్ లో చేస్తారు కాన్ఫిగరేషన్స్? టెస్టింగ్ ఎక్కడ చేసుకుంటారు? ఫస్ట్ types of the data and transactional data and data ECC లో ఎలా స్టోర్ అవుతుంది, S4 HANA లో ఎలా స్టోర్ అవుతుంది అనేది ఇక్కడ మిమ్మల్ని మేజర్ గా అడిగే క్వశ్చన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? మొత్తం టైప్ చేస్తాను, లేకపోతే మనకి 2 క్లాసెస్ టైం పడుతుంది. క్లియర్? అర్థమైందా? ఇది డౌన్లోడ్ చేసుకుని చదవండి, కంప్లీట్ గా చదువుకోవాలి. ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఈరోజు మనం ఏం చెప్పాము? డేటా టైప్స్ చెప్పాను కదా. ఇంకోటి టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ కూడా ఉంది, అది కలర్ చేంజ్ చేసి డేటా టైప్స్ కంప్లీటెడ్. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అని ఉందా కూడా చూడండి. రేపు మార్నింగ్ మీకు డేటా అర్థమైంది కాబట్టి టేబుల్ డిస్ప్లే రేపు చెప్తాను. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ SAP.
టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అది కాదు, ప్రాజెక్ట్స్ కాదు, ప్రాజెక్ట్ వేరండి. దట్ ఈస్ ద డిఫరెంట్ కాన్సెప్ట్. టైప్స్ ఆఫ్ డేటా, టైప్స్ ఆఫ్ డేటా పైన ఏముంది? పైన కూడా టైప్స్ ఆఫ్ డేటా ఉందా? లేదు కదా. కరెన్సీస్ వేరు. అయ్యో అది కాదండి, అది కాదు. మీరు అవన్నీ అలా క్లోజ్ చేసేస్తే మళ్ళీ చెప్పేసాను అనుకుంటాను. పైన ఏమొచ్చారు? టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపీనా? ఓకే డేటా టైప్. ఓకే, ఇది కంప్లీటెడ్ కదా. వెళ్ళండి కిందకి. ఇక్కడ ఏముంది? ఇక్కడ అదే ఉందా? సేమ్ ఉందా? టైప్స్ ఆఫ్ డేటా ఇది కూడా ఇదే ఉందా? సేమ్ ఉందా? ఓకే కొన్ని కాన్ఫిగరేషన్ ఉంది సార్. కింద మోడల్ డేటా టైప్స్ పైన కాన్ఫిగరేషన్ ఉంది సార్. డేటా టైప్ కాన్ఫిగరేషన్స్ ఏముండదులే. ఓకే, ఇది కూడా మార్చండి, నేను తర్వాత చెప్తాను. మళ్ళీ ఇంకో కొన్ని టాపిక్స్ యాడ్ చేస్తానండి. 1 or 2 టాపిక్స్ యాడ్ చేయాల్సినవి చేద్దాము. ఇది కూడా కలెక్ట్ చేసి రెండు ఒకటే, మన బై మిస్టేక్ లో అలా యాడ్ చేస్తాము. ఇది కూడా చేంజ్ చేసేయండి. ఇంకోటి ఏం చేసాం మనం? టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉందా? పైన ఉందా టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్? చెప్పింది అదే సార్. బ్లూ లైన్ అంటారు, ఏం చేసాం కూడా ఫస్ట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ ఉంది? పైన డేటా టైప్స్. ఓకే రైట్, ఫైన్. సో ఈ రెండు చేంజ్ చేసేయండి. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేది సిలబస్ కాపీలో యాడ్ చేయలేదు మేబీ, అందువల్ల ఇక్కడ కనిపించట్లేదు. ఉందా? టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ కాదు, ఐఎమ్ సారీ. అదే టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ దగ్గర మనం చెప్పాము. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్. ఇవి ఎక్కడ ఉంది చూడండి. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఉందా లేదా? సెట్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు ఇక్కడ వెతుకుతున్నారు? టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపీ, లేదంటే లాస్ట్ లో యాడ్ చేసుకుని కలర్ చేంజ్ చేయండి, ఇంకేం అవసరం లేదు. ఇక్కడ ఎక్కడ లేదంటే అది యాడ్ చేయలేదు మనం, అది సిలబస్ కాపీలో యాడ్ చేయలేదు అని అంటారు. ఇంకా డౌన్కి వెళ్ళండి. టెస్టింగ్ ప్రో టైప్స్ ఆఫ్ ఒక పాయింట్ యాడ్ చేసుకోండి ఇక్కడ. టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపీ 81 పెట్టుకోండి. సో ఈ కాన్సెప్ట్ అనేది కూడా కంప్లీట్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ కూడా మనం కంప్లీట్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ టేబుల్ అనాలిసిస్, టేబుల్ డిస్ప్లే ఆర్ టేబుల్ అనాలిసిస్. ఎస్ఏపీలో డేటా అనేది స్టోర్ అవుతుంది కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటా అనేది స్టోర్ చేస్తాం. ఈ డేటాని మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. క్లియర్ కదా? రేపు చెప్తాను అది. సో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది, మీకు ఈరోజు మొత్తం అర్థమై ఉంటుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. సో రేపు మార్నింగ్ టేబుల్ అనాలిసిస్, డేటాని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం, మనం ఏమైతే కాన్ఫిగరేషన్ చేసామో ఆ డేటా అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో ఎక్స్పోర్ట్ చేస్తాం. రేపు కాన్ఫిగరేషన్స్ ఏముండవు, అంటే ఓన్లీ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత నుండి మళ్ళీ ఇంకా ఎస్ఏపీలో చెప్తాను కంప్లీట్గా. ఓకే, క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో పేమెంట్ పెండింగ్ ఉన్నారండి కొంతమంది, వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయ్యారు అందరూ. ఎస్ సార్, యాడ్ అయ్యాను. పేమెంట్ చేసిన వాళ్ళందరినీ యాడ్ చేశాను, చాలా ఆల్మోస్ట్ చేస్తారు. కొంతమంది ఉన్నారు పేమెంట్ చేయని వాళ్ళు. సో పేమెంట్ అనేది క్లియర్ చేయండి. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. సో ఇప్పుడు మనము ఇది జిఎల్ గ్రూప్ అకౌంటింగ్ గ్రూప్స్ ఏవైతే క్రియేట్ చేసామో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కి క్రియేట్ చేసాం. ఒకవేళ మనం ఇప్పుడు కంట్రీ స్పెసిఫిక్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే అది మనం సపరేట్ క్రియేట్ చేస్తామా లేకపోతే ఎలా సార్? అది యాక్చువల్గా ఏంటంటే ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటి యూజ్ చేస్తారండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేవి కొన్ని అంటే ఎంఎన్సీస్ అయితే కనుక యూజ్ చేస్తారు, కానీ ఇక్కడ మీరు చేయకండి. మనం ఒకటే స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాం. క్రియేట్ చెయ్యండి, వాటిని ఏమి ఉపయోగించద్దు. మళ్ళీ అది యాక్చువల్గా మీకు అప్రోచ్ లో తేడా వస్తుంది. అకౌంటింగ్ అప్రోచ్ అని, లెడ్జర్స్ అప్రోచ్ అని డిఫరెంట్ గా ఉంటుంది. సో ఒకటే చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి.
ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే యూజ్ చేయండి. బట్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కూడా క్రియేట్ చేయండి. అది ఇంకా చాలా అడ్వాన్స్డ్ గా వెళ్ళాలి, అవి కూడా యూజ్ చేయాలంటే. వాటిని బేస్ గా చేసుకుని కూడా చేయొచ్చు. మళ్ళీ కొన్ని చేంజెస్ వస్తాయి దానివల్ల, అది చాలా చేంజెస్ వస్తాయి మళ్ళీ. కానీ మీరు ఓన్లీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే ఫాలో అవ్వండి. ఏదైనా సరే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే ఫాలో అవుతుంది, ఏ కంపెనీస్ అయినా సరే. ఓకేనా? ఎందుకంటే మనం జిఎల్ క్రియేట్ చేసినప్పుడు యాక్చువల్ ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలనుకోండి, మనము వేరే కంట్రీకి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవి ఉపయోగించాం. అంటే ఐ మీన్ మళ్ళీ సపరేట్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అవేం క్రియేట్ చేయం. నెక్స్ట్ క్లాసెస్ లో ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తాం. మనం ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం కదా, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేది అని చెప్పేసి దానికి సపరేట్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కానీ అవేమి యూజ్ చేయమండి. ఇవే వాడతాం, వీటిని బేస్ గా చేసుకుని చేస్తాం. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ నుంచే మనకి ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ లోకల్ కరెన్సీ పోస్టింగ్ కూడా అవుతుంది. కాబట్టి అవేమి చేంజ్ చేయొద్దు, ఓన్లీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒకటే ఫాలో అవ్వండి. అది ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో, చెప్పండి. నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇది మీరు నాకు వినిపించలేదు, వాయిస్ కరెక్ట్ గా మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వినిపిస్తుంది సార్? చెప్పండి ఏంటి. నాకు ఒక డౌట్ ఉంది సార్. టోలరెన్స్ గ్రూప్ లో ఎవ్రీ టైం మేము టోలరెన్స్ గ్రూప్ లో అసైన్ చేయాలి సార్? ఎందుకంటే ఏమవుతుంది అంటే నేను కొత్తగా క్రియేట్ చేస్తే కంపెనీ కోడ్ అదే పాత సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారా? అవును. నేను మీకు ఏం చెప్పాను క్లాస్ లో, టోలరెన్స్ గ్రూప్ అనేది ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి ఒకటే ఉండాలని చెప్పాను కదా. సో ఎవ్రీ టైం వీ హావ్ టు చేంజ్? నో నీడ్ టు చేంజ్. వై? మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ కి సెకండ్ కంపెనీ కోడ్ కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయండి. మీరు టూ టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేయకండి. అలా చేయడం వల్ల మీకు ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వండి. మీరు ఒకవేళ టూ కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసి టూ కంపెనీ కోడ్స్ కి టూ టైప్స్ ఆఫ్ ది టోలరెన్స్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఎస్ఎన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ దగ్గర మీరు ఏ కంపెనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్ గా మార్చుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వు అలా చేయటం వల్ల. మీరు చెప్పిన వేలో కూడా చేయొచ్చు, బట్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకుంటుంది. అవి చేంజెస్ అన్ని చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ టైం. కాబట్టి మీరు ఫస్ట్ కంపెనీ కోడ్ కి ఏ టోలరెన్స్ గ్రూప్ యూజ్ చేస్తున్నారో సెకండ్ కంపెనీ కోడ్ కూడా అదే టోలరెన్స్ అనేది యూజ్ చేయండి. అటువంటిప్పుడు మాత్రమే మనము ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయగలుగుతాం. నెక్స్ట్ క్లాసెస్ లో ఫస్ట్ కంపెనీ కోడ్ కి ఏ టోలరెన్స్ అయితే ఉంటుందో సెకండ్ కంపెనీ కోడ్ కూడా అదే టోలరెన్స్ అనేది క్రియేట్ చేయండి, మీరు చేంజ్ చేయొద్దు. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఓకే, ఏం లేవా? ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. హలో నాగరాజు గారు, వినిపిస్తుందండి? హలో హలో